సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, శ్రేష్టకర సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాకంటే గనులు గొప్పవారు అనేక మంది లోకాన్ని విడిచి ఉండగా వారికంటే యోగ్యులమని పాత్రులమని ఈ దినాన్ని చూడలేదు నాయన. నీ కృప ఉన్నది, నీ ఏర్పాటు ఉన్నది. మేమేమై ఉన్నామా నీ దైవలని ప్రభువా, నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. 2వ కీర్తన ఎంతో వివరంగా వివరించి నీ సేవకులు బట్టి కొందనాలు నాయన. నిజమేనా ప్రభువా, దావీదు తన అంతర్భావంలో ఆ 3 అనుభవాల గురించి ఎంతో వివరంగా మాట్లాడిన 2వ కీర్తన బడి స్తోత్రములు. నీ సన్నిధి ప్రత్యక్షతను దయచేయండి. నీ కృపా కవిగిలి దిగివచ్చి నాతో మాతో అందరితో మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, సజీవుడైన దేవుడు రుజువు చేసుకోమని యేసయ్య సజీవ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. క్రీస్తు నామములు అందరికీ వందనాలు. శ్రేష్టకర సమయంలో లేఖన భాగంలోకి వెళదాం. దేవుడు మన ముందు ఉంచిన సారాంశాన్ని వినడానికి సిద్ధపడదాం. సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మేలు కొరకే దాచి ఉంచిన మేలు ఎంత గంభీరమైన తొలకనిచ్చి చెడిపోయిన పడిపోయిన మానవుల కొరకు దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉంటుందో అదుల్లామ గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిరి. 3వ వచనం. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకును వారిని తోడుకొని పోగా దావీదు దాగి ఉన్న దినములు వారు కొండల్లో అతని యొద్ద కాపురము ఉండేది. దాగినటువంటి అనుభవము, శ్రమ ఇబ్బందిని తప్పించుకొని అదుల్లామ గుహలోకి వెళ్ళిన అనుభవం మనం వింటూ వస్తున్నాం. దావీదు ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళితే తన దగ్గరికి తన రక్త సంబంధికులు వచ్చారు, ఇబ్బంది కలిగినటువంటి వారు వచ్చారు, అప్పులు చేసుకొని తీర్చలేక వేదన పడిన వారు వచ్చారు, అసమాధానంగా ఉన్నటువంటి వారు వచ్చారు. దీని గురించి ఉపోద్ఘాతము ప్లస్ ఇబ్బంది కలిగినటువంటి వారు ఎవరో మీకు నేను దేవుని సహాయమును బట్టి బైబిల్లోంచి మనం వింటూ వచ్చాం. ఎలాంటి ఇబ్బంది అంటే తినడానికి తిండి లేని పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది అని అంటే పని చేయాలని ఉంది, పని ఎవ్వడు ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వని గతి లేని పరిస్థితి. ఒకవేళ వెతికి ఏదో పని దొరికింది కదా అంటే అది పందులు మేపేటువంటి పని అంట. కానీ పందులు మేపే పని దొరికింది, కానీ తిండి దొరకలా. తను పందులు తినే పొట్టును తినడానికి ప్రయాసపడ్డాడో కానీ అతనికి ఎవరనూ ఏమీ పెట్టలేదండి. అంతకంటే ఇబ్బంది ఏముంటుందండి? అలా కలగడానికి మొదటి కారణము, తండ్రి ఇంట అనేక మంది పనివారికి ఆహారం ఉంది. తన యజమానిగా ఓ మాధ్యప్పంటే తన తండ్రి రాజు అయితే యువరాజుగా కొడుకు, తండ్రి ఆస్తి ఉంటే ఆస్తికి కర్తగా, ఆస్తికి వారసుడుగా, తండ్రికి అధికారం అంటే
ఆ అధికారానికి హక్కుదారుడుగా ఉండవలసినటువంటి ఈ చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేశ్య సాంగత్యం చేసి వ్యసనాలకి బానిసైపోయి చివరికి తిండి లేని గతి వచ్చింది. వస్త్రహీనుడైపోయినాడు. నెమ్మది లేని జీవితం వచ్చింది. సంతోషం లేని పరిస్థితులు వచ్చాయి. అక్కడ అంటాడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతనికి ఆలోచన వచ్చిందట. బుద్ధి లేక తిరిగాను నేను, ఇక్కడైతే నేను తిండి లేక చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంట అనేక మంది కూలివానికి ఆహారమో సమృద్ధిగా అంట. ఒకటి కొంచెం కాదు, 3 పూటలు కాదు, 6 పూటలు తిన్నా ఉందట. నాకు ఒక పూట కాదు కదా, నీళ్లు కూడా నోచుకోలేని దౌర్భాగ్యంగా, ఓ పిడికెడు ముద్దకు కూడా నోచుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. నిజమే పిల్లారా, తండ్రికి దూరం అయితే, తల్లికి దూరం అయితే, తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు తండ్రి యొక్క కనుసన్నలకు దూరం అయితే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. తల్లి ఉన్నంత వరకు తల్లి విలువ తెలీదు, తండ్రి ఉన్నంత వరకు తండ్రి విలువ తెలీదు, తల్లిదండ్రులతో ఉన్నంత వరకు వారి యొక్క ప్రేమ, వారి యొక్క దాతృత్వము, వారికి ఉన్నటువంటి ఆ సమర్పణ త్యాగము కనబడదు. తల్లిదండ్రులకు దూరమైతేనే, కొంచెం ఎడబాటు వస్తేనే, కొంత దూరమైతేనే ఆ తల్లిదండ్రుల ప్రేమ యొక్క ఔన్నత్యం అర్థమవుతుందండి. అది పోగొట్టుకున్న వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని చులకనగా తక్కువగా చూసే పరిస్థితి, కానీ ఆ తల్లి ప్రేమ అర్థం కాదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈయన పడిపోతే ఇలాంటి వారు అనేక మంది వచ్చారట. పౌలు గారు అన్నారు కదా, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనాను అభ్యంతరము ఏమీయూ కలుగుజేయక శ్రమలయందును, ఏమేమిటంట, శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములలోను. ఎలాంటి పరిస్థితి ఉండాలట? మిగుల ఓపిక కలవారమై, మిగుల ఓరిమి గలవారమై. చూసారని ఇవే కాదట, ఈ ఓర్పు కూడా దేంట్లో ఉండాలట? పవిత్రతతోను జ్ఞానముతో. ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదు, పైనుంచి వచ్చే జ్ఞానం. లోక జ్ఞానము దయ్యముల జ్ఞానము, లోక జ్ఞానము దయ్యముల యొక్క సంబంధమైనది. లోక జ్ఞానము కొద్ది కాలమే ఉండేది, కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సులువుగా లోబడుతుంది, మృదువుగా ఉంటుంది. అది ప్రేమ, ఐక్యత, సమాధాన సంబంధముగా ఉంటుంది. ఇది పైనుంచేటువంటి జ్ఞానమట. పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధ ఆత్మ వలనైన చూసారండి, పరిశుద్ధ స్వార్థముతో కూడింది కాదు ఇది. పరిశుద్ధ ఆత్మ వలనైన కపటము లేని నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని యొక్క బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమని ఉండి అన్ని స్థితులలో, అన్ని స్థితులు అంటే ఆకలిగా ఉన్నప్పుడు మెప్పించుకున్నాం, సమృద్ధిగా ఉన్నప్పుడు, వస్త్రహీనులమైనప్పుడు, వస్త్రములు సమృద్ధిగా కలిగినప్పుడు, బలహీనులమైనప్పుడు, బలవంతులుగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని మేమే దేవుని నామమును బట్టి, పవిత్రతను బట్టి, నిష్కాపట్యముతో, నమ్మకముతో మమ్మల్ని మేము మెప్పించుకో అంటూ. దేవుని బిళ్ళారా, దేవుని కొరకై ఎలాంటి పరిస్థితి అంటే, నేనెప్పుడు బలహీనుడనో అంటాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ. అంతా పొగడతలే కావాలనుకుంటారు, కానీ దేవుని సంఘానికి వస్తే పొగడతలే కాదు, నిందలు కూడా ఉంటాయి. దేవుని సంఘానికి వస్తే దేవుని బిళ్ళ నిందలే కాదు, అవమానాలు కూడా ఉంటాయి. అవమానాలే కాదు పిల్లలు, చులకనగా చూసే పరిస్థితులు వస్తాయి. ఎవరి వల్ల? మారు మనసు లేని వారి వల్ల,
దేవుని భయము లేని వారి వల్ల. వాళ్ళు ఎందుకండి సంఘానికి వస్తున్నారు? సంఘములు అందరూ ఉంటారు, విశ్వాస యోగ్యులరా వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతున్నావు ఏంట్రా? కాలువ లేదని ఇది పెట్టారని అది పెట్టారని అరిచారురా. అరవనీలేమో పర్వాలేదు, వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు ఆ సీము నెత్తురు కూడా సీమనెత్తుడు కాదు, నేను వారులాంటి వాడిని, నేను వాళ్ళకంటే ఒక్కిష్టుని. నా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసయ్య ప్రేమ, యేసయ్య నన్ను చూసిన విధానం, యేసయ్య నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా వచ్చి పక్కన నిలబడుకొని, ఆకలితో ఉన్నప్పుడు నన్ను ఓదార్చి, ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను ఓదార్చి, కలవరమైన సమయంలో నేనున్నానని చెప్పిన నా యేసయ్య నాకు నేర్పించిన పాఠం ఇప్పటికీ అలాగే ఉంటా. నా మనసు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీకు అసలు రోషం లేదని అనిపిస్తుంది. పక్కన పెట్టరా పాత పురుషుడా. ఒక దైవజనుడు చెబుతున్నాడు ప్లారా, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు శరీరంలో ఉంటాడు వాడు. శరీరం ఉన్నంత వరకు కోపం బాదు, శరీరం ఉన్నంత వరకు పాప కోరికలు బావు, శరీరం ఉన్నంత వరకు నాశనం పోదు. దాన్ని జయించి నిలబడగలిగినదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అందుకని పౌలు గారు అంటాడు, నేను శరీరములో ఉన్నంత వరకు దేవునికి దురస్తున్నని ఎరిగి అనుదినము నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నా అంట? నలగొట్టుకుంటున్నా. దట్ ఈస్ క్రిస్టియానిటీ. మీరు నన్ను అన్నట్టు నాకు సీము నెత్తురు లేకుండా ఏమి లేదు, రోషం పాసం లేకుండా ఏమి లేదు పిల్లారా, అన్నీ ఉన్నాయి. కానీ నలగొట్టుకుంటూ నా ప్రభు నామాన్ని ప్రకటించాలని, ప్రభువు కొరికే జీవించాలని, మొదటి సంఘములో ఉన్న 2, 3, 4 కాకుండా ఇన్ని వేల మంది, ఇన్ని వేల సంఘాలు, ఇన్ని సహవాసాలు రావడానికి ఒకే ఒక కారణం, నాలో చీము నెత్తురు ఇంకా కానీ పనిచేస్తే, పాత పురుషుడు పనిచేస్తూ ఉంటే, లోక సంబంధమైన పురుషుడు ఇంకా పనిచేస్తూ ఉంటే ఇంతమంది ఆత్మల సంపాదన జరిగేది కాదు, ఇన్ని కుటుంబాలు ఆదరించబడేటివి కావు, ఇన్ని కుటుంబాలు క్రీస్తు కొరకు పట్టడానికి ఒక పనిముట్టుగా సాధనంగా ఉండేవాడిని కాదు. ఐఎమ్ ఓన్లీ డస్ట్, పనికి మాలినటువంటి మట్టి వాడినండి నేను. ఈరోజు ఎదురుగా వస్తుంది చూడండి వెనకాల నిరీక్షణ అనే సహోదరి, ఆమెకి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. తన భర్త హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినట్లురా. కానీ ఈరోజు ఒకే ఒక్క వారం వచ్చింది ఇక్కడికి, వేరే సిస్టర్ ద్వారా ఆత్మదేవుడు మాట్లాడితే ఒక తీర్మానం తీసుకుంది, నేను బ్రతికితే నేను ఉన్న రోజులో ఇదే మందిరానికి వస్తున్నట్టు. హల్లెలూయా. ఎంతకీ నువ్వు ఎవరమ్మా అంటే, నా పేరు నిరీక్షణ అయ్యా, నేను పగిలిపోయిన పాత్రని, నా బ్రతికి పాడైపోయింది, నా జీవితం నెమ్మది లేదు, నా భర్త నాకు దూరం అయిపోయినాడు, నా భర్త దూరం అయిపోయి ఎక్కడో ఉంటే పర్వాలేదు, విడాకులు తీసుకుంటే పర్వాలేదు, విచ్చలవిడి లోకములో పాపంలో జీవిస్తున్నాడు, అయినా నా దేవుని కొరకు బ్రతకత. బంధువులందరూ అంటున్నారు, వద్దమ్మా వాడిని వదిలేసేయి, నీకు ఒక మరి వివాహం నేను చేస్తాం, మన బంధువులే ఉన్నారంటుంటే, నేను ఒక్కసారి వివాహం చేసుకున్నాను, నా దేవుని కొరకు బ్రతుకుతా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ బిడ్డ మాటినప్పుడు నాకే కళ్ళనీళ్ళు వచ్చేసాయి. ఇలాంటి బిడ్డ నాకు బిడ్డగా ఉన్నందుకు, మన సహవాసం ఉన్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాను. ఇంతమంది ఈ సహవాసాలకు రావడానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే, చచ్చిన బ్రతుకు బ్రతకడానికి ప్రభు కొరకు తీర్మానం తీసుకున్నాం కనుకనే దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, అందరూ అలాగే చేస్తారు కదా, నువ్వు అలా చేయకూడదురా బాబు. నీ శత్రువును ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతి కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, ఇదండి క్రీస్తు యేసుని కలిగిన మనసు అనగానే, ఫిలిప్పు 2:5 అనగానే క్రీస్తు యేసుని కలిగిన మనసు నేను కలిగి ఉన్నాను అనడం కాదు. అన్నట్టు మన జీవితంలో ఇతరులు చెప్పగలిగిన సాక్ష్యం, ఇతరులు మన దగ్గర గమనించగలిగిన అనుభవం, ఇతరులు మన విషయంలో ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు కనుకనే దావీదు దగ్గరికి అప్పు చేసుకున్న వారు అక్కడికి వచ్చారట. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాను చంపారు. తర్వాత ఇదంతా చదువుకుంటూ వెళితే, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండండి, ఇలా ఉంటేనే మీరు నా కుమారులు అవుతారు, ఇలా ఉంటేనే నా బిడ్డలుగా, నా కుమార్తెలుగా, నాకు సొత్తుగా మీరు మారిపోతారు ప్లారా అని ఎంతో వివరంగా మనతో మాట్లాడతారు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 37 కీర్తనలోకి వెళదాం. కీర్తన గ్రంథం 37 కీర్తన. ఓ సత్యాన్ని ఆత్మదేవుడు మనతో ఉంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువుకున్నాం.
37 కీర్తన 21వ చరణం. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. ఈరోజు మరి మీరైతే బలి చెప్తున్నారు, సార్ అప్పు ఇవ్వండి అని. కానీ కొంతమంది అప్పు తీసుకుంటున్నారు. అప్పు అడిగితే ఏం చేస్తారు చెప్పేసి మీ భాషలో చెప్పేయండి. తనడానికి వస్తున్నారు, ఇంకా అట్టటోళ్ళకి అప్పు ఇవ్వమని ఎడ చెప్తావు భలే ఉంది అని చెప్పి అడుగుతారు కదా. కానీ అప్పు ఇవ్వని వారు ఎవరో బైబిల్ చెప్తుంది పిల్లలు. ఎవరంటే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు భక్తిహీనులు. ఏం చేయనట? అప్పు తీర్చక ఉందరు. నీతిమంతులైతే ఏంటంట? దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనులట అప్పు చేసి తీర్చక. నిర్ణయం మీదే, నేనైతే చెప్పలేను. అప్పు ఇవ్వండి. ఎవరికి? అప్పు ఇస్తారని కాదు, ఇవ్వకపోయినా పర్వాలేదని ఇవ్వండి. ఇవ్వకపోయినా పర్వాలేదని ఇబ్బందులో ఉన్నవారు, అప్పు చేసుకున్న వారికి ఇవ్వండి. అప్పు ఇవ్వండి. కానీ అప్పు తీసుకున్న వాళ్ళు ఏం చేయగలగాలి? నిజముగా భక్తిపరుడు అయితే ఖచ్చితంగా అప్పు తీర్చియాలి. ఆయన అంటాడు, ప్రేమించుట విషయంలో అచ్చి ఉండండి అంటాడు. దేంట్లో అచ్చి ఉండకూడదు? అప్పు ఉండి చచ్చిపోకూడదు. బ్రతికి ఉన్నప్పుడు అప్పు తీర్చేసేయాలి. చాలామంది అప్పు తీసుకున్న తర్వాత అప్పు చేసిన వాళ్ళు చెప్పండిలే మన భాష, అప్పిచ్చిన వాళ్ళు చస్తే బాగుందంటాడు. వాళ్ళు చస్తే రేపు ఇంకొక అప్పు రాదని, ఇబ్బంది పడవని నీకు తెలుసా? రేపు అప్పు మరలా ఇవ్వాలంటే వాళ్ళు బతకాలి కదా. వాళ్ళు బాగు కొరకును ప్రార్థించేయాలి. అప్పు తీసుకున్నావా వెంటనే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే దేవుడు ఒక డిక్లేర్ చేస్తున్నాడు ఈ విషయంలో. నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంతగా స్తుతించినా, ఎంత పరిచర్య చేసినా, ఎంతగా సంఘములో వాడబడ్డా, సంఘములో నువ్వు ఎంత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉన్నా, అప్పు చేస్తే నిన్ను ఏ కోణం లేస్తాడు? భక్తిహీనతే నీ బతుకు. ఇప్పుడు దాకా చేసింది ఈ భక్తి అంతా ఏమైపోయింది? బూడిదలో పోసినా పన్నీరు అయిపోతుంది. కొన్నిసార్లు మళ్ళీ పిరికి వారిగా భయపడుతూ ఉంటారు పిల్లారా. బైబిల్ సాక్ష్యం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని పిల్లారా, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? చాలామంది సూసైడ్ చేసేసుకుంటున్నారు. చాలామంది లోకముతో రాజీ పడిపోతున్నారు. భక్తి లేక శ్రమ కలగగానే, ఇబ్బంది కలగగానే, ప్రతికూలత కలగగానే, చేదైన పరిస్థితులు రాగానే, అనుకున్నవి జరగకపోతే, ఆశించిన కలలన్నీ కలలైపోతే, చూసిన దర్శనాలన్నీ ఇది కావాలి అది కావాలి అనుకొని గొంతెమ్మ కోరికలు తెరకపోతే మనోళ్ళు చనిపోవడానికి సిద్ధమైపోతున్నారు. ఏ రైలు ట్రాకో, ఏ పురుగుల మందో కాదండి. ఏ పురుగుల మందు ఏమంత ఊరికినే దొరికేస్తుందంటవా? కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా దేనికి తాగుతున్నారంటే గడ్డి మందు తాగేస్తున్నారు. గడ్డి మందు కొట్టగానే గడ్డి మందే మాడిపోతూ ఉంటే నువ్వు లోపలికి మానిస్తే పేగులు బాగా ప్రశాంతంగా కిలకిలలాడతాయి, పచ్చంగా వస్తాయి అనుకుంటున్నావా? మాడిపోతాయి. నేను మరలా చెప్తున్నా, బుద్ధి లేక గడ్డి మందుగా తాగితే ఇంటికాన్ని పెట్టుకొని పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే రేపు, ఈ టైం కాకపోతే ఇంకో గంట చచ్చిపోతారు, పోతే ఇబ్బంది ఎత్తేసి చావాలి అనుకున్నటువంటి వారికి మనం ఎవడు ఆటంకపరచలేము, అడ్డుపెట్టలేము. చావుటి కొరకుగా దేవుడు నీకు జన్మనిచ్చింది, చావులో కూడా ఆయన కొరకు సాక్షిగా బ్రతకడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలగడానికే. నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉండాలంటే సర్వోన్నతుని దేవుని కాపుదల నీ పక్షమై ఉండి నిన్ను ఆదరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నది. స్నేహితులారా, దేవుని జనాంగమా, ప్రభు అంటున్నాడు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు, నీతిమంతులైతే దాక్షిణ్యము కలిగి. అంటే అప్పు ఇస్తారు, అప్పిచ్చిన తర్వాత పర్వాలేదులే అని చెప్పేస్తారండి. ఎందుకంటే నీకు ఇచ్చిన దానికి నాకు దేవుడు నూరంతలు ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలే. 112 కీర్తన చూడండి ప్లార్, సమయము సద్వినియోగం చేసుకో. 112 కీర్తన 5వ చరణం చూడండి ప్లార్, ఏం మాట్లాడుతున్నాడు. అండర్లైన్ చేసుకున్న అక్కడ, దయాళులను అప్పిచ్చువారును ఎవరట? మరి ఇన్నున్నాయా బైబిల్లో?
శత్రువులను ప్రేమించండి, అప్పు ఇవ్వండి, క్షమించండి, ఇవన్నీ చెప్తూ ఓ మాట అంటున్నాడు పిల్లలు. ఏంటి ఆ మాట? దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము. డబ్బులుంటాయి కానీ అప్పు ఇవ్వలేరు. వారిని ఏమంటారు? పిసినారట కదని. పిల్లికి కూడా భిక్షమేయుడు, ఎంగిల్ చేత్తో కాకి కూడా ఇదిలించరు. సామెతలో చెప్పేవాడు. బోడే ఉంది కదా ఎంగిల్ చేత్తో కూడా కాకి ఇదిలించదట. ఎత్తుకోపోయినారా నెత్తి మీద పెట్టుకొని ఆస్తి? బోడేవాను కానీ పాలిప్ బోడేవా అనుకుంటున్నాను, కానీ కదా అది సామెతది. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే దయాళుడవై అప్పిచ్చువారును. ఆ అప్పిచ్చేటువంటి వారికి దేవుడిచ్చిన మాట ఏంటి? ఎవరు ధనవంతులా భాగ్యవంతులు అంటే కాదో. వాళ్ళకి ఏమండి భాగ్యవంతులు అంట. వాళ్ళు భాగ్యవంతులు కాదు, వాళ్ళు పురికోళ్ళు. వాళ్ళని ఇంకా చెప్పంట ఎవరంటే వాళ్ళు ఏదో చెప్పాడు అన్న ఇప్పుడు. పిసినారోళ్ళు కదండి. పిల్లికి ఇంకొకటి కూడా చెప్తారు, దేని మీదనో రూపాయి అద్దుకుంటారంట. ఇంకేదో చెప్పేసేయండి ఇక్కడ. ఇట్లాంటి రకాలు అనమాట. అది కూడా దేనితో అత్తుకుంటారంటే చేత్తో తీసుకుంటే పర్వాలా. నా తై చూస్తారు కదా, ఇట్లాంటి బతుకులు అనమాట. అయినా మళ్ళీ ఆరాధింతు ప్రభువా, స్తోత్రం ప్రభువా, నువ్వు ఇచ్చిన డబ్బుల కొరకై, నువ్వు ఇచ్చిన ఇల్లు కొరకై, నువ్వు ఇచ్చిన స్కూటర్ కొరకై, నువ్వు 5 కోటలు ఇచ్చావు ప్రభా, 8 కార్లు ఇచ్చావు ప్రభా, అయ్యా 9 ఇల్లు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. కానీ ప్రభా నన్ను తీసుకెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు ప్రభా. వెళ్ళిపోయింది. నీ స్కూటర్ నీతో రాదు, నీ డబ్బు నీతో రాదు, నీకు ధనం రాదు, నీ పిల్లలు నీ పిల్లు పీసు ఏది రాదు. చివరికి నీ వేసుకున్న బట్టలు కూడా నీతో కూడా రానే రావు. పోయేటప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారంతో లోపల పెట్టేటప్పుడు అంత చించేసి, మనోళ్ళు అయితే షూట్ గీటేసి టై కూడా పెట్టి బాక్సులు పెట్టి సెంటు పెట్టేస్తారు. కానీ వాస్తవికంగా అది బాల్ పెట్టేసి మొలతాడు కూడా కట్ చేసేస్తారు. మొలతాడు ఉండకూడదంట. నీకెటు తెలుసు అంటే నేను కూడా వాడినే కదా ఒకప్పుడు. ఎవడు చచ్చిపోయి రక్తం గారిపోతుంటే గుంటలో దిగబోతే నేనే గుంటలో దిగి పెట్టేశా కొంతమందిని. ఎందుకంటే వాళ్ళ రక్తం గారిపోతాడు, వీడికేదో ఇంటికి వస్తుందని దెయ్యం. నాకు భయం లేదు అప్పుడు కూడా. గంటలో దిగి పెట్టేశా. పెట్టేది వాళ్ళు అన్నారు, జాకెట్ చించేయరా, ఇంకా ఏంటనంట ఆ మొలతాడు కట్ చేయరా, ఇది కట్ చేయరా. ఏం ఉండకూడదంట. ఏది రాదే. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తులు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడో. నీ ఆస్తి అంతస్తులు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడో. నీ వెంట రావెన్నడో. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని తెలిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మారిన జీవితముతో దేవుని గణపడదాం. ఈ అబ్దుల్లమ్మ గృహలోకి వచ్చింది ఎవరంటే అప్పులు చేసిన వారట.
ప్రియులారా, బైబిల్ గ్రంథము చక్కగా మాట్లాడుతుంది. సామెతలు 19 ఇలా వారాస్తున్నాడు, చదువుకున్న మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయము దేవుని బిడ్డలు 17వ చరణం ఒకసారి చూడండి ఏం మాట్లాడతాడో. 19వ చరణం 17 చూసారని అండర్లైన్ చేసుకుందాం. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఎవరట్ట ఇచ్చేది? యెహోవా. ఎవరైనా? శ్రీమంతుడైన దేవుడట. హల్లెలూయా. నేను సీక్రెట్ చెప్తున్నా, బీదలు ఇచ్చేయి, వారికి తిరిగి రాదు, నీకు దేవుడిస్తాడట. హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు ఇవ్వు, ఆయన చేతికి వచ్చినంత ఇచ్చేస్తాడు నీకు, ఆయనకి నచ్చినంత నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయి. కావాలంటే ఈ రోజు నుంచి బీదలకి నీ చేతిలో ఉన్న 10 రూపాయలు ఇవ్వు. నీ చేతిలో ఉన్నది ఏదో చేయగలిగింది చెయ్యి. నువ్వు తింటున్నది పెట్టేసేయి. పెట్టినది ఒక వంతే, నువ్వు పెట్టినది కేవలం సవీసారము లేని ఆహారం అయి ఉండొచ్చు, లేక నువ్వు తినే కేవలం సాంబారు లేక ఏదో పెట్టు. నీకు సమృద్ధిని దేవుడు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చి నువ్వు ఫైటింగ్ చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కూడా యథార్థంగా పెట్టేయి. అది కూడా వస్తాదని ఆశించి పెట్టబాక. ఆయన అంటాడు పిల్లరా, బీదలకు కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా పిల్లరా. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో చాలా బీదరికం అనిపిస్తూ ఉంది. సువార్త ప్రకటించాను. నేను వెళ్ళేటప్పుడు కూడా నాతో పాటు మా ఆవిడ, నాతో పాటు కొంతమంది ఉన్నారు. ఆ బీదరికాన్ని చూసి నాకు అర్థమైంది వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారని. ఆరాధన అంతా అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం కూడా చాలా మంచిగా ఇచ్చాడు, భోజనం అంతా అయిపోయింది. వస్తావంటే కొంత డబ్బు నాకు ట్రావెలింగ్కి ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇవ్వబోతున్నారు. నేను దాన్ని తీసుకొని, వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు తెలీదు, నా జోబిలో ఉన్నదంతా వేసి వాళ్ళ చేతికి ఇచ్చేసా. వాళ్ళు అన్నారు పెద్దగా ఏడుస్తూ, మేము లేమిలో ఈ పని చేసాం సార్, మీరు తిరిగి మాకు ఈ డబ్బులు ఇవ్వద్దు అన్నారు. లేదయ్యా, దేవుడు నాతో చెబుతున్నాడు, తీసుకోండి అని చెప్పా. నేను వెళ్ళేటప్పుడు ప్రతి దాన్ని లెక్క చూసి జోబులు పెట్టుకుంటా. నేను అంత ఈజీగా ఖర్చు పెట్టను, నాకు తెలుసు ఆ సంగతి. వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐ నో వెరీ వెల్. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా లేమేమిటో, నా దీనస్థితి ఏమిటో నాకు తెలుసు. ఈ జోబులు పెట్టుకో లెక్క పెట్టుకుంటా. ఆ సంగతి నాకు, నా పిల్లలకి, నా భార్యకి తెలుసు. నేను ఇచ్చేసాను, తిరిగి రావడానికి నాకు కొంచెము భారం అనిపించింది. వచ్చేసాను. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేటట్టు నా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సార్ 1 అవర్ నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాం సార్, ఇక్కడ దాకా వస్తున్నాం, పోతున్నాం, ఇక్కడ ఈ ఇల్లు కాదా అని 2-3 సార్లు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేయలేదు, మీరు ట్రావెలింగ్ ఉన్నారేమో అన్నాను. అవునండి, నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను. 5 సంవత్సరాల క్రితం నేను మీ దగ్గరికి వచ్చాను సార్, ఉద్యోగం లేకుండా వచ్చాను. ప్రార్థన చేసుకొని వెళ్ళాను, నాకు ఉద్యోగము, నేను అనుకున్న దానికంటే ఘనమైన ఉద్యోగం వచ్చింది. నేను ఇంత ఇవ్వాలని వచ్చాను సార్ మీ దగ్గరికి. నేను ఇచ్చింది కొంచెమే. అక్కడ నా చేతిలో వారు పెట్టి వారు వెళ్ళిపోయినారు. నేను ఓపెన్ చేయగానే 50,000 రూపాయలు అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని గంటలకు వచ్చాము బ్రదర్ అని అడిగా నేను. కరెక్ట్గా 1:50 నుంచి ఇక్కడ ఉన్నాను సార్, మీరు 4:30కు వచ్చారు అంటే 1:50 నా జోబులో ఉన్నదంతా ఖాళీ చేసి ఆ సంఘ కాపరికి, కుటుంబానికి ఇచ్చేసా. నేను ఇక్కడికి వచ్చేట లోపలే అక్కడికి నేను ఇచ్చింది 5,000 రూపాయలు, ఇక్కడికి వచ్చేటడికి ఎంత ఉంది తెలుసా అండి? 50,000 రూపాయలు నా కొరకు సిద్ధంగా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఇట్లాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నేను మీ మేలు కొరకు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో చెబుతున్న పిల్లలు, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు బేరేజ్ చేసుకొని నేను దానకర్తను, దానము చేస్తాను, ధర్మం చేస్తాననే ఉద్దేశంతో కాకుండా, నేనేమై ఉన్నానో, నా చేతులు ఏముందో అదంతా దేవుని దయే, దేవుడు లేకపోతే నేను లేను, దేవుడు లేకపోతే నాకేదీ లేదు అనే నిర్ణయం ఉంటే ఎప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. హల్లెలూయా.
అందుకంటాడు బీదలను కనికరించువాడు యెహోవాకు, ఈ విషయాన్ని మర్చిపోదని, బీదలకు అప్పిచ్చువాడు కాదు, బీదలని కనికరించువాడు. ఎవరికి అప్పిస్తున్నంట? యెహోవాకు అప్పిచ్చువాడు వారి ఉపకారమునకు ఆయన. ఈ బేదోడు గది ఇచ్చేది, ఇచ్చినోడు గది ఇచ్చేది, ఆ శ్రీమంతుడైన దేవుడు మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇదే స్థలంలో పోయిన వారము 2 వారాల క్రితం సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ దేవుని వీడు కానుకలు ఇస్తూ వస్తున్నాడు. ఒక కుటుంబం వచ్చింది నా దగ్గరికి. కుటుంబం వచ్చింది, సార్ నాకు రాబడిలో నాకు దేవుడు ప్రేరేపించాడు సార్, ఇది నేను ఇవ్వాలనుకుంటున్నాను సార్, నా పంట ఎంత వచ్చింది సార్ అని చెప్పి ఆయన చేతులు పెట్టి, తన భార్య తన 2 కుమారులు వచ్చి చేతులు పెట్టి వెళ్ళిపోయినట్లేరా. చేతులు పెట్టి వెళ్ళిపోతే నేను దేవుని బిళ్ళ దాన్ని పక్కన పెట్టాను. 3 రోజులు దాన్ని చూడలేదు. 3వ రోజు గుర్తుకొచ్చింది, ఆ బ్రదర్ ఏదో ఇచ్చిపోయినాడు, దాని కొరకు మళ్ళీ ప్రార్థన చేద్దాం అనుకొని దాన్ని ఓపెన్ చేశాను. 32,000 రూపాయలు ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను 3,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. 32,000 రూపాయలు ఇచ్చాడంటే ఆత్మ దేవుని ఆశీర్వాదాలు, దేవుడు తన కృప కొరకు ఆయన బిడ్డల కొరకు దేవుడు ఎలా దాచిపెట్టి ఉంటాడో మీరు గంతులు వేయడానికి ఇష్టపడకపోతే నేను వేయడానికి రెడీగా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు నిలబడు, యెహోవా విషయంలో దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడగలిగితే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు దానికి ఉపకారం ఎవరిస్తారట? ఇచ్చినోడు కాదు, యెహోవా ప్రత్యుపకారము చెయ్యివాడు. హల్లెలూయా. మన దాసిపెట్టి మూట మీద మూట కట్టి సిలువం బట్టి గబ్బు కొట్టి ఇది ఎప్పుడో కట్టేస్తున్న గుడ్డ, ఈ గుడ్డ వాసన దానికి తగులుకొని ఆడికి ఎత్తుకోపోతే ఏటీఎంలో పడక ఎత్తుకోపోయి దేవుని బిళ్ళ బ్యాంకులు లేకపోతే ఈ ఏమమ్మా ఇంత మాసిపోయింది తెచ్చావు అని చెప్పి తిట్టి పర్వాలేదు బ్యాంక్ కాబట్టి మార్చుకోవడానికి నానా తిప్పల పడి అవస్థలు వద్దు. దేవుని కొరకు బ్రతుకుదాం ఫ్రెష్గా. దేవుని బిళ్ళ నూతనత్వాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి సమయం కూడా 10 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. ఎన్ టైంలో 1 గంటకి ఆరాధన క్లోజ్ చేసుకుని మనం బయలుదేద్దాం. అయితే చివరిలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసమాధానముగా ఉన్నవారు. మొదట ఎవరు? ఇబ్బందులు కలిగిన వారు. రెండవది అప్పు ఇచ్చినటువంటి వారు, లేక అప్పు చేసుకుని వారట, అప్పు చేసుకున్నవారు. మూడవది ఈయనకే సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో సంతోషం లేదు. భార్య ఏమైనా పంపించేసి మా నాన్నగారు నేను చంపేస్తాడంటయ్యా, కిటికీ గుండా బయటికి వెళ్ళిపో అని చెప్పి తాడేసాము దాటిచ్చేసి, వాళ్ళ నాన్నగారు తమ సైన్యాన్ని తీసుకొచ్చే లోపల దిండ్లు పెట్టి పైన బెడ్షీట్ పెట్టిందంట. ఎవరు? సౌలు యొక్క కుమార్తె అయిన మీకాలుతో అంటున్నంట, ఏమన్నా నన్ను మోసం చేసావు అని ఏడే పెట్టేసి నేను చంపేసి ఉంది కదా, ఈయన చంపేసి ఇంకొక భర్తనిచ్చి ఉంది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏ మంచి అల్లుడు కదా, మంచి మామగారు కదండి, మంచి మామగారు. పిల్లలు బాగా గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకే సమాధానం లేకపోతే ఇప్పుడు సమాధానం లేనటువంటి దావీదు దగ్గరికి సమాధానం లేని వారు వచ్చారట. అంటే ఏ గూటి పక్షులు, ఏ జాతి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టుగా కదండి. బాగా గమనించండి పిల్లలు. మార్తమ్మ ఏడుస్తా ఉంది, ఏమ్మా అట్లా ఉన్నామంటే, ఎన్ని రోజులు అవి పెట్టుకునేది మా అక్కను నువ్వా ఏందట. ఈ 2 గూటి పక్షులు అనమాట. నేను అన్నాను, నువ్వేం తిరుపతికి పోయి ఉండటం లేదా అని చెప్పి అన్నా. వెంటనే నాకు అనిపించింది, అమ్మ నువ్వు వచ్చే తల్లే, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకే దగ్గర ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. ఏ జాతి పక్షులో ఆ గూట్లో ఉండాలి. ఈరోజు అసమాధానం ఉన్న దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? అసమాధానం కలిగిన వారు వచ్చారట. దాని గురించిన రెఫరెన్స్ ఒక మాట చెప్తాను చూడండి పిల్లారు. లోకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం చూడండి పిల్లారు. లోకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని. అంటే ఎక్కడుంది సమాధానము? దేవుడు ఉన్న స్థలములో సమాధానం ఉంటుంది. దేవుడున్న స్థలములో సమాధానం లేని దావీదు వచ్చాడో తనకు సమాధానం వచ్చేసింది. అక్కడికి వచ్చారు అసమాధానం కలిగిన వారు, సమాధానముతో తిరిగి వెళ్ళాలి. అందుకంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వర్లారా, అంటే నెమ్మది లేని వర్లారా, అప్పులు చేసుకున్న వర్లారా, అసమాధానముతో ఉన్న వర్లారా, అనారోగ్యము అంటే అవలక్షణములతో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారు? అదుల్లామ గుహలోకి వస్తాడు. ఏంటంటది? ఆ స్థలానికి ఒక పేరు పెట్టాను ప్లారా. ఏ గృహం అంటది? అదుల్లామ గృహ అంటే అర్థము విశ్రాంతి స్థలము. దానికి సియోన్ అని పేరు వచ్చింది ప్లార్. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే
ఆ విశ్రాంతి స్థలమైన దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడిని ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అసమాధానముతో ఉన్నటువంటి వారితో అంటాడు, అసమాధానముతో వస్తేవి అందుకు ఆయన విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము ఘనదాలవై పొమ్ము అని ఆ స్త్రీతో చెప్పాను. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? అక్కడ చదువుకున్న ఆ స్త్రీ పాపాత్మురాలట. ఎంత మంచి పేరండి. ఈమెకి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, ఈ పేరు ఎందుకు పెట్టాలి? ఆమె జీవితమే పాపంతో నిండిపోయింది. పాపాల పుట్ట, కూర్చుంటే లేస్తే పాపం, పగలు రాత్రి, సమయమనక అసమయమనక పాపానికి అమ్ముడిపోయిన స్త్రీ, పాపానికి తన శరీరాన్ని అమ్ముకున్న స్త్రీ, శరీర వ్యామోహాలకి అనేక మందిని ఆకర్షించిన స్త్రీ, తన వెంట్రుకలతో, తన దేవుని బిడ్డరా భాగమని తన సౌందర్యముతో, తన అలంకారముతో అనేక మందిని ఆకర్షించిన స్త్రీ, అనేక కుటుంబాలని నాశనం చేసిన స్త్రీ. తనకు అర్థమైపోయింది, నేను నాశనం అయిపోయి అనేక కుటుంబాలు తగలబెట్టేస్తున్నాను, నా ప్రయాస, నా భారము కేవలము నిత్య నరకానికి మాత్రమే, నా ఫలితం అంతే, నా జీవితం అంతే, నా అంతం ఇంతే అనుకుంది. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా, నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన ఒకే ఒక స్థలము, అదే అదుల్లాము గృహ, అదే విశ్రాంతి స్థలము, అదే నీ కొరకే నా కొరకే రక్తము కార్చి రక్షించుకున్న సమూహంగా కార్చి రక్తములో కడగబడిన వారి యొక్క సమూహము, అదే దావీదు యొక్క సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, నా జీవిత కాలమంతయు దేవుని మందిరములో నివాసము చేయడం, ఇదే నా కోరికట. ఈ కోరిక నీకు ఉన్నట్లయితే దేవుని మందిరం అరగంట చూసుకొని, అరగంట అయిపోగానే వాచి చేయి చూసుకోవో, సమయమనక అసమయమనక దొరకకు దొరికింది నా యేసయ్య సన్నిధి, దొరకకు వచ్చే నా ప్రభు సన్నిధికి. 6 దినాలు నేను లోకములో ఉన్నా, 6 దినాలు వ్యాపారం చేశా, 6 దినములు పొలంకి వెళ్ళా, 6 దినములు ఆ షాపులో ఉన్నా, 6 దినములు ఇదిగో ఫలానా మరి దేవుని అపేక్షకి వెళ్ళాను, సో డ్యూటీకి వెళ్ళా, కాళ్ళు నొప్పులతో ఉన్నా, కానీ నా నిస్సహాయత సహాయము ఈ దినమే పొందాలి. ఈ దినం ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, ఇంకా మాట్లాడు ప్రభా, ఇంకా మాట్లాడు ప్రభా, ఆపొద్దు ప్రభా, ఇంకా ఉజ్జీవించు ప్రభా. నీ మాటలు వెల్లడుగుతో నాకు వెలుగు, నీ వాక్కును పంపి నాకు స్వస్థత, నీ వాక్కును పంపి నాకు సమాధానం దయచే ప్రభా. అదే దావీదు యొక్క అదుల్లాము గుహ యొక్క అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది బ్రదర్స్ అంటుంటాను, బ్రదర్ ఇలా పలానా దగ్గర ప్రార్థన ఉంటుంది బ్రదర్ అంటే, సార్ డ్యూటీ ఉంది సార్, అయినా వస్తానంట. ఎలా వస్తావు? ఎవరొకరు కాళ్ళు పట్టుకొని నేను వచ్చేస్తాను బ్రదర్. ఆ ఒక్క గంటన్న వస్తా. ఆ ఒక్క గంట దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో, ఏ బలం ఇస్తాడో, ఏ వాక్కు ఇస్తాడో, ఏ వాగ్దానం చేస్తాడో, ఏ మాట చేత నాకు విడుదల, ఏ మాట చేత నాకు తృప్తి కలుగుతుందో, అదుల్లాము గుహలోకి ఆ దేవుని యొక్క వాక్కు ఎక్కడ దైవ సన్నిధి దిగివస్తుందో, వాక్కైన దేవుడు దిగివచ్చి నాతో మాట్లాడి నన్ను అభిషేకిస్తాడో ఆ స్థలముకు వస్తా. వచ్చి ప్రతి ఒక్కరు నింపబడుతున్నారు, తిరిగి ఆనందముతో తిరిగి వెళుతున్నారు. వచ్చేటప్పుడు బలహీనత, పోయేటప్పుడు బలవంతులుగా, వచ్చేటప్పుడు ఏదో ఆశతో వస్తున్నారు, వెళ్ళేటప్పుడు తృప్తిగా వెళుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అందుకని ఎఫెసీ గ్రంథంలో ఆయన మాట్లాడతారు ప్లారా. అంతకంటే దైవ వాక్యం చూడండి, తన శిలువ వలన 16వ వచనం, ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, తన శిలువ వలన ఆద్వేష్యమును సంహరించి, ఏంటి అసమాధానాన్ని కొట్టివేసి, చూశారండి, తన శిలువ వలన ఆద్వేష్యమును సంహరించి దాని ద్వారా వీరిద్దరంటే పాపినైన నన్ను, పరిశుద్ధుడైన తండ్రిని, ఏదైనా వనం నుంచి గట్టివేయబడిన ఆదాము పాపము కలిగిన నన్ను, కడపటి ఆదాము ఆ తండ్రితో మరలా తిరిగి జతపరిచేశాడు. ఏదైనా వనములో ఉండనీకుంటే గంటివేయబడి నేను ఈ జీవవృక్ష ఫలము ద్వారా, జీవాధిపతి అని యేసు ద్వారా చూడని అంటాడు, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగున చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడు. చప్పలు కూడా దేవుని మహింపడదాం. సమాధానం లేని వారికి దావీదు సమాధానం లేని వాడి నాయకుడైతే, దావీదు కంటే గొప్పవాడిన నజరుడైన యేసయ్య మనకు నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ వై నాకు తెలియని ఆనందం, అందుకే నాకు ఆనందం. చివరికి ఒక మాట చదువుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. పిల్లరా, వాక్యమని దేవుడు ఇలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమాగ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, 2-3 వచనాలు పౌలు గారు అంటారు, రోమీయులతో ఉన్న దేవుని యొక్క ప్రజలతో ఇలా మాట్లాడుతాడు. రోమా అనుభవంలో ఉన్నటువంటి వారితో మాట్లాడతాడు. చదువుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
అండర్లైన్ చేసుకొని పిల్లలు తను తానుగా అడ్రస్ చేసుకుంటున్నాను. నేను ఎవరినో తెలుసా? నా డిగ్రీ ఏంటి తెలుసా? నేను యేసుక్రీస్తు దాసునంట. ఈయన ఒకప్పుడు నాయకుడు, ఒకప్పుడు దేవుని బిడ్డరా యూదులలో ప్రధానుడు, ఇంకా చెప్పాలంటే రోమా పౌరస్థితి కలిగిన వాడు, రోషం కలిగినటువంటి వాడు, యోధా మతం అంటే పడిచెచ్చిపోయేవాడు, యేసుని గురించి ప్రకటించేవాడు, నాలుకలు కోసేశాడు, అనేక మందిని చెరిశాడు, అనేక మంది చెరసాల్లో పెట్టేశాడు, అనేక మంది చంపేశాడు. కానీ ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి ఏంటంటండి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లోంచి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడినవాడాయను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారికి ఉండుటకు ఈ సమాధానమే అదుల్లామ గుహ యొక్క అనుభవం. నీ జీవితం ధన్యకరంగా మార్చుట కొరకే దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే సుబ్రహ్మణ్య అలియాస్ మోషే గురించి మాట్లాడుతున్నా. కంటిపల్లి సుబ్రహ్మణ్య ఆయన అంటున్నాడు, నాకు ఎప్పటి నుంచో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది సార్, అది ఎన్ని మందులు మింగిన పోలేదు సార్. ఒకసారి ఫోన్లో నాకు ఒక 10 నిమిషాల దాకా మాట్లాడాడు. అంటున్నాడు, ఇది పోతుందని నమ్మకం కూడా లేదు సార్, కానీ నా యేసయ్య ఆయన రక్తము ద్వారా నాకు విడుదలిస్తాను నమ్ముతున్నా. ఇప్పుడు నేను రాలేదు కానీ దూరం నుంచి విన్నా, నాకు ఇప్పుడు ఏమీ లేదంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇన్ని సంవత్సరాల దాకాని ఈ లోపల ఎందుకు దిగిందంటే అప్పుడు ఆ నిరీక్షణ లేదు, ఇప్పుడు నిరీక్షణ వచ్చింది. అప్పుడు సహవాసం లేదు, ఇప్పుడు సహవాసం వచ్చింది. తన నోటికొని అంటాడు, 20 సంవత్సరాల క్రితమే నాకు తెలుసుంటే బాగున్నట్టు. 20 సంవత్సరాల క్రితం వినుండొచ్చు, కానీ ఆ చెవిలో అది స్టాండ్ కాదు. ఎలాగునో వచ్చాడో. ప్రతిదానికి కుదుటుపాట కాలం అనేది ఒకటి ఉందట. అపోస్తలుల 3:21 వరకు ఆ కుదుటుపాట కాలం ఈరోజు వచ్చేసింది. నాట్ ఓన్లీ సుబ్రహ్మణ్యం అలియాస్ మోషే, మనందరికీ ఈరోజు కుదుటుపాటు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నేను మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఇబ్బంది కలిగి తప్పించుకొని ఎక్కడ చచ్చిపోతామని ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తి అదుల్లాముఖంలో దాక్కుంటే, నాకే నెమ్మది లేకపోతే, నాకే సమాధానం లేకపోతే అనుకుని తను అనుకుంటుంటే, ఈ విషయం ఎరిగిన అనేక మంది బంధువులు, తన ఇంటి వారు, రక్త సంబంధికులు, దేవుని బిడ్డలారా, ఇబ్బందిలో ఉన్నవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానం ఉన్న వారందరూ రమారమి 400 మంది వెళితే వారందరికీ అదుల్లామ గుహలో నెమ్మది కలిగింది. దేవుని బిడ్డలారా, వారు ఏకాంగులుగా ఉన్నవారు సంసాలుగా మారిపోయినారు, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా మారిపోయినారు, నిస్సహాయులు సహాయకులుగా మారిపోయినారు, అప్పులు చేసిన వారు శ్రీమంతులుగా మారిపోయినారు, దావీదు రాజుగా మారిపోయినాడు. చప్పలగడి దేవుని మహిమపడదాం, రారాజైన దేవుని కనపడదాం, ఆయన కవకిల్లెక్కలదా. ప్రియులారా, అదే బ్రతుకు, అదే జీవితం నాది. ఈరోజు దేవుడు నాకు నెమ్మది కాపుదలు ఇస్తున్నాడు. అది నిత్యము శాశ్వతంగా అనేదానికంటే దినదినము దేవుడు నాకు భిక్ష వేస్తున్నాడు, దినదినము నాకు బ్రతికిస్తున్నాడు, దినదినము మాట్లాడుతున్నాడు. అందుకని అడుగడుగున దేవుని బిడ్డలారా, అయ్యా మీరు వాక్యముతో మాట్లాడండి, మా దగ్గరికి రండి, వాక్యం చెప్పండి, మేము మీ దగ్గరకు వస్తాం, మాట్లాడండి. ఎలాగైనా కానీ మీరు మాట్లాడాలి. నాతో ఉన్న నా దేవుని బిడ్డ భార్య బిడ్డలు అంటారు, ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే వీరు నన్ను ప్రేమిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇక్కడ పలానా దగ్గర వద్దులే అంటే, లేదులేయ్యా నీ అవసరం పడుస్తాను. కవిగిలేకెళదాం, ఎవరు మాట్లాడుకొనక దేవుని ఆరాధిద్దాం, దేవుని కవిగిలేకెళదాం. ప్రభు తన సన్నిధి కాంతిని, ఆయన మన కన్నీటికి చాలిన దేవుడు, మన వేదనలో సహాయం చేయగలిగిన సమర్థుడు, మనల్ని ఉద్ధరించడానికి సమర్థుడు. ఎవరు వెనకాల నిస్సహాయులుగా అక్కడక్కడ ఉండొద్దు.
లోపలికి రండి, దేవుని ఆరాధిద్దాం, దేవుని కౌగిలికి వెళదాం. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ప్రతి విషయంలో సహాయం చేయగలిగిన సమర్థుడు, నేను ఆదరించి ఉద్ధరించి నిలబెట్టగలిగిన సమర్థుడాన్ని కౌగిలికి కలదాం. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చే ఓదార్చిన నాయసయ్యా, నీ మేలో మరువాలేనయ్యా. ఓదార్చిన నాయసయ్యా, నీ మేలో మరువాలేనయ్యా. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. వన్స్ అగైన్. కన్నీరంతా ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలో మరువాలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలో మరువాలేనయ్యా. కన్నీరంతా తొడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఎవరూ లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. అవునయ్యా, విడువాలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా. కన్నీరంతా పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, కన్నీరంతా తొడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా, అవునయ్యా, భుజము తట్టి నెమ్మదినిచ్చి, భుజము తట్టి బాబా బాబా శబల వరదిరి బలపరిచిన నా యేసయ్యా, యెహోవా షమ్మా నీవయ్యా. బలపరచిన నా యేసయ్యా, యెహోవా షమ్మా నీవయ్యా. కన్నీరంతా తొడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా ఒంటరితనము, దరిద్రత, కన్నీరు, అవమానము, కృంగిన స్థితిలో, లేమి, కలవరము, వేదన, నిస్సహాయత, అవమానముల మధ్యలో కృంగిపోయిన నీ బ్రతుకులో, మన బ్రతుకులో విడుదలిచ్చిన దేవుని సమాధానపు సన్నిధి, తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ,
శ్రీమంతుడవు నన్ను దర్శించి శ్రీమంతుడవు యేసయ్యా స్తోత్రమే దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా. Take a decision. Shall land in the name of Jesus. We submit our spirit. కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా ప్రేమించిన నా యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా. రెండు చేతులు పైకెత్తి బలపరిచిన దేవునికి దీవించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. బలపరచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా. ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ మన ప్రార్థనలోకి నడిపిస్తారు. అందరం ఏకీవిద్దాం. తండ్రిని దేవునికి మహిమ చెల్లిస్తానికి కవిగిలేకెళ్దాం. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. అవును తండ్రి ప్రభా, ఇదిగో దావీదైతే నాయన తండ్రి ఇదిగో దేశంలో నుండి పారిపోయి ఆ యొక్క అదుల్లాము గృహంలో నాయన చేరి ఉన్నప్పుడు దావీదుకి ఆ యొక్క రక్షణ లేక ఉంటున్న సమయంలో నాయన ఇదిగో దావీదు యొద్దకు తండ్రి ప్రభువా తన బంధువులు తన యొక్క స్నేహితులు ఇదిగో ఇంకా ఎంతోమంది వచ్చి ఉన్నారు. అవును తండ్రి ప్రభువా, వారందరూ నాయన తండ్రి ఈ ఇబ్బంది గలవారు, అప్పు చేసిన వారు, అసమాధానము గలవారు. అవునయ్యా, ఇదిగో ఇబ్బందుల్లో ఉన్న దావీదు యొద్దకు నాయన వీరందరూ వచ్చి ఉన్నారయ్యా. అవును తండ్రి ప్రభా, అదుల్లాము గృహ నాయన సీయోను తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా ప్రాకారము కలిగినది నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు, ఆశ్రయపురముగా ఉంటున్నది. అవును తండ్రి ప్రభా, ఏ దిక్కు దేశ లేనటువంటి తండ్రి ప్రభా, ఇదిగో ఈ బిడ్డలందరూ తండ్రి ప్రభా ఆశ్రయపురమైనటువంటి నీ యొద్దకు చేరి ఉన్నారయ్యా. నీవు మాట్లాడావు కదా నాయన, నీవు మాట్లాడావు తండ్రి. అవునయ్యా, అప్పులు చేసిన వారు నాయన తండ్రి అప్పులు తీర్చక ఉంటుండగా తండ్రి ప్రభా అటు బిడ్డలతో కూడా నీవు మాట్లాడావు, నీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, భక్తిహీనులు అప్పు తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి యుందురు అని సెలవిచ్చావు తండ్రి ప్రభా. అవును నాయన తండ్రి ప్రభా, ఈ లోకంలో నాయన తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎవరి మార్గము వాళ్ళది నాయన, ఎవరి తండ్రి చిత్తము వాళ్ళ తండ్రి, నీ చిత్తానుసారముగా నడుచుకునే వాళ్ళు తండ్రి చాలా తక్కువగా ఉంటున్నారయ్యా. నీ మాట్లాడావు తండ్రి ఈ దినమున సూటిగా తండ్రి ప్రభా, నీకు వందనాలు వందనాలు ప్రభా. అందుకుని అంటున్నావు దయాళురు తండ్రి ప్రభా ఎప్పుడూ అప్పిస్తారంటున్నావు తండ్రి ప్రభా, దాక్షిణ్యము కలిగిన ఆయన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు.
అంతేకాదు నాయన తండ్రి ప్రభువా, నీ మాట్లాడుతూ వస్తున్న అసమాధానము నాయన, సమాధానముతో వెళ్ళుమని తండ్రి ప్రభువా, ఆ పాపపు స్త్రీతో నీవు మాట్లాడినట్లుగా నాయన తండ్రి, మేమింకను తండ్రి అసమాధానముగా ఉంటున్నామేమో నాయన, ఒకరికొకరు పొసగగా వింటున్నామేమో తండ్రి ప్రభువా. మా సంఘములో నాయన తండ్రి ప్రభువా, ఏ బిడులు నాయన ఎవరితో కలవక నాయన ఉంటున్నారేమో తండ్రి ప్రభువా. ప్రతి బిడికి సమాధానము కలుగ చేయండి అయ్యా. వారి మధ్యలో తారతమ్యంను తీసివేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి, ఏ గూటి పక్షులు ఆ గూటి కన్నట్లుగానే ఉంటున్నాయే కానీ నాయన నీ సమాధానమును వెతుకువారు తక్కువగా ఉంటున్నారయ్యా. అటు బిడ్డలతో ఈ దినమును నీవు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అవును అయ్యా తండ్రి ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. శరీరమును బట్టి నాయన తండ్రి ప్రభువా, దావీదు సంతానముగాను తండ్రి ప్రభువా, మృతులలో నుండి లేచిన తండ్రి ప్రభువా, ఇదిగో దేవుని ప్రభావముతో దేవుని కుమారునిగా ఉంటున్నావయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అట్టి తండ్రి ప్రభువా, దేవుని కలిగిన మేము నాయన తండ్రి, ఇంకను తండ్రి ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి నాయన అసమాధాన క్రియల చేత నాయన, ఇదిగో అసమాధానమైన పనుల చేత నాయన మేమింకను ఉంటున్నామేమో తండ్రి ప్రభువా. మేమైతే నాయన తండ్రి ప్రభువా, ఇదిగో మాట్లాడుతున్నామేమో కానీ తండ్రి, మా హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తండ్రి. అందుకునే కదయ్యా తండ్రి ప్రభువా, ఆశ్రయపురమైనటువంటి నాయన తండ్రి ప్రభువా ఆ యొక్క గృహ దగ్గరికి వెళ్ళారు కదయ్యా. అవును తండ్రి ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాం నాయన, నీ మాటలు వింటున్నాం తండ్రి, నీ యొక్క ఇదిగో తండ్రి పాటలు పాడుచున్నాం నాయన, నీ మాటలు వివరిస్తున్నాము తండ్రి. అయినను తండ్రి ప్రభువా, మా యొక్క లోపములు చూడగలిగిన వాడవి నీవే కదా నాయన. మా లోపములను చూడక నాయన తండ్రి ప్రభువా, మా యొక్క స్థితి పరిస్థితులను తండ్రి ప్రభువా మీకు గమనిస్తూ తండ్రి ప్రభువా, నీ కృపలో నాయన మేమందరము హెచ్చించబడుటకు నీ సహాయమును దయచేయమని, నీ సమాధానము సంతోషము నాయన తండ్రి ప్రభా, నీ ప్రేమ కలిగి నాయన ఈ లోకములో మేము జీవించుటకు నీ సహాయమును మాకు దయచేయమని తండ్రి. ఈ యొక్క వాక్యము ద్వారా నాయన ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభా ఈ దినమున విని ఉన్నారో తండ్రి, అటు బిడ్డల హృదయాల్లో నాయన తండ్రి నీ సమాధానము సంతోషము తండ్రి ప్రభా, నీ ఆదరణ దయచేసి సమస్త మహిమ మీరే పొందుకొనమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో దేవుని కన్యను తెస్తున్నది సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా అదుల్లాము లాంటి విశ్రాంతి స్థలములకు వచ్చిన ప్రతి బిడ్డలకి, సదా ప్రభు అదుల్లాము గృహంలో ఉన్న వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు.